సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. విషయం ఏంటంటే ఈ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ మజా వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఫుల్ ఫ్లెడ్జ్ ఉంది. అండ్ ఈ వీడియో ఎండింగ్ ఒక గుడ్ న్యూస్ ఉంది, అది మిస్ అవ్వద్దు. లెఫ్ట్ లాబీని ఒక రేంజ్ లో ఆడుకోబోతున్నాం. వాళ్ళ హిపోక్రసీ, వాళ్ళ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, వాళ్ళ తప్పులు ఎట్లయితే కవర్ చేసుకుంటారో మేము సో కాల్డ్ అన్బయాస్డ్ జర్నలిస్ట్ అని చెప్పేసి, అది చాలా సెలెక్టివ్ గా వీడియో చేస్తారు. చాలా సెలెక్టివ్ గా ఎట్లా అంటే కొన్ని టాపిక్స్ ఇట్లా చూసి పిక్ చేసుకుంటారు. ఎక్కడైతే వాళ్ళ సో కాల్డ్ లెఫ్ట్ రూలింగ్ స్టేట్స్ పీపుల్ ఉంటారో అక్కడ ఎటువంటి డ్యామేజ్ కాకుండా. సో ఇవన్నీ పాయింట్స్ పొద్దున్న చూస్తూ నార్మల్ కూర్చొని కలెక్ట్ చేస్తూ ఐడియా వచ్చింది, అరే కరెక్ట్ రాబోయే ఈ పాయింట్ మీద మనం ఒక యూట్యూబ్ వీడియో చేయొచ్చని. సో అదే పని చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో విషయం ఏంటంటే ఈ సో కాల్డ్ లెఫ్ట్ లాబీ ఓకే బేసిక్ అన్ని పెద్ద పంచాయతీలు, పెద్ద ఇష్యూస్ మీద వీడియో చేస్తారు, పెద్ద ఇష్యూస్ మీద, రైట్? బట్ రీసెంట్ గా ఒక జోరాన్ ముస్లిం మేయర్ అన్నమాట, ఎక్కడ న్యూయార్క్ సిటీలో ఫస్ట్ టైం ఒక అమెరికన్ ముస్లిం సమ్ క్యాండిడేట్ మేయర్ అయిండు న్యూయార్క్ సిటీలో. మనం అనుకోవచ్చు బ్రో న్యూయార్క్ సిటీలో అయితే మనకేం సంబంధం బ్రో, నేను కూడా అదే అనుకున్నా, న్యూయార్క్ సిటీలో అయితే మనకేం సంబంధం, మనకేం అవసరం అని. ఆ క్యాండిడేట్ గురించి వీరందరూ వీడియోస్ చేసిర్రు, లెఫ్ట్ లాబీ మొత్తం. నువ్వు పోయి అలా ఛానల్లో చూసుకో, అరే ఎందుకు రాబోయే గీన్ గురించి ఎందుకు వీడియోలు చేసినా నేను అనుకుంటున్నా. బేసిక్ గా అనుకుంటుంటే అర్థమైంది ఏంటంటే జోరాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పదవి స్వీకరిస్తూ జవహర్లాల్ నెహ్రూ గురించి కొన్ని వైజ్ వర్డ్స్ మాట్లాడిండు, అంటే కొన్ని మంచి మాటలు మాట్లాడిండు. అందుకని లెఫ్ట్ లాబీ మొత్తం యాక్టివేట్ అయిపోయి ఆ ఎక్కడో న్యూయార్క్ సిటీలో అయిన మేయర్ గురించి వీళ్ళందరూ వీడియోలు చేశారు. అందరూ అర్థమైందా, ఏ యాంగిల్ ఉపయోగం లేదు మనకి బేసిక్ గా. బట్ వీళ్ళందరూ వీడియోలు మాట్లాడారు దాని గురించి. అదే కాదు, రీసెంట్ గా ఇప్పుడు చిన్మయ్ ఫైట్ అయ్యిందా ట్విట్టర్ లో, చాలా చిన్న ఇష్యూ. ఎవరో వల్గర్ క్యాండిడేట్స్ నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిర్రు. చిన్మయ్ దానికి లెఫ్ట్ హండ్రెడ్ ఇచ్చేసింది, ఆల్ గుడ్. ఎట్లయితే హ్యాండిల్ చేసింది బరాబర్ మస్తు హ్యాండిల్ చేసింది. బట్ అంత చిన్న ఇష్యూ మీద కూడా వీళ్ళు వీడియో చేశారు. లెఫ్ట్ లాబీ మొత్తం మళ్ళా నువ్వు అందరినీ పిక్ చేసుకో, అందరు వీడియోలు చేసారు తనకు సపోర్టివ్ గా. సరే చేస్తే చేసారు, సరే ఫ్రెండ్స్ అనుకుందాం, సో కాల్డ్ వాట్స్ ఎవరు. ఇప్పుడు రెండు టాపిక్లు చిన్న టాపిక్లే, రైట్? న్యూయార్క్ సిటీ మేయర్ అవ్వడమే కానీ ఆర్ఎల్స్ చిన్మయ్ శ్రీపద ట్విట్టర్ ఫైటే కానీ చిన్న టాపిక్స్. బేసిక్ గా పెద్ద పంచాయతీలు అవుతున్నాయి, పెద్ద టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి. వాటి గురించి మాట్లాడాల్సిన మనము ఈ చిన్న టాపిక్ మీద వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ లెఫ్ట్ లాబీ కాబట్టి లెఫ్ట్ పీపుల్ సపోర్ట్ చేసుకుంటారు, పెద్ద వీడియోలు 20 నిమిషాలు వీడియోలు చేసుకున్నారు, ఆల్ గుడ్. మళ్ళీ ఇప్పుడు మాకు కూడా కేరళలో 45 years ఆఫ్ సిపిఐఎం రూలింగ్ ని బ్రేక్ చేసి ఒక బీజేపీ లీడర్ మేయర్ ఎలక్షన్స్ గెలిచిండు కేరళలో ఫర్ ది ఫస్ట్ టైం. మళ్ళీ మనం అంత షో చేయలేమే, మనం అంత షో చేసినామా అడుగుతున్నాం. సరే గెలిచిండ్రు రాబాయ్, హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ అని వదిలేసినాం సింపుల్ గా. అవురు రాబాయ్ గెలిచిండ్రు, చలో బాయ్ బస్. కానీ అక్కడ ఎక్కడనో న్యూయార్క్ సిటీలో మేయర్ అయితే, అక్కడ ఎక్కడనో చిల్లర్ పంచాయతీ ట్విట్టర్లో అయితే వీళ్ళు పెద్ద వీడియోలు చేసి దాని గురించి 20 నిమిషాల వీడియోలు. బట్ ఇప్పుడు నేను కొన్ని లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఎత్తుతా, వీటి మీద వీళ్ళు ఎందుకు వీడియోలు చేయలేరు, దీంతో నీకు ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్స్పోజ్ అయిపోతారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్, రీసెంట్ గా ఆస్ట్రేలియాలో అయిన టెర్రర్ అటాక్. ఏది వీడియో ఇది, నేను వెయిట్ చేస్తున్నా. ఇంకెన్ని రోజులు ఇలా డేటా కలెక్ట్ చేయడానికి టైం పడుతుందా? ఇంకెన్ని రోజులు అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు? వీళ్ళ నోటికి తాళాలు పడిపోతాయి. రెడ్ ఫోర్ట్ టెర్రర్ అటాకే కానీ, పెహల్గామ్ టెర్రర్ అటాకే కానీ, ఒక టెర్రర్ అటాక్ ని టెర్రర్ అటాక్ అని చెప్పి ఓపెన్ గా చెప్పలేరు వీళ్ళు, గట్టిగా దాని గురించి మాట్లాడలేరు. అండ్ ఈ పనులు ఓవర్ చేస్తారు తెలుసా. బేసిక్ ఇప్పుడు నా దోస్తు గారు దొంగ, నేను కూడా దొంగ అయితే మా వాడు దొంగతనం చేస్తే నేను వదిలేండి సార్, తెలియక చేసిండు, దొరికిపోయిండు అని అంటాం. సో ఒక టెర్రర్ అటాక్ అనలేకపోతున్నారు వీళ్ళు అంటే ఆలోచించుకోరు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఇంకా మాట్లాడతారేమో వీళ్ళు, ఇంకెప్పుడు చేస్తారు ఆస్ట్రేలియా టెర్రర్ అటాక్ మీద వీడియోలు. సో ఏది ఆస్ట్రేలియా టెర్రర్ అటాక్ మీద వీడియో ఏది? సెకండ్ పాయింట్, వీళ్ళకి ఈ బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి మాట్లాడడానికి ఫస్ట్ వచ్చేస్తారు. ఫస్ట్ ఎట్లా అంటే ఇట్లా పంచాయతీలో కట్టుకొని ఇటు ఉరికొచ్చేస్తుంటారు. బట్ రిమెంబర్ వన్ పాయింట్, కర్ణాటకలో రీసెంట్ గా 2800 ఫార్మర్స్ చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 years. ఎందుకు చేసుకున్నారు సూసైడ్ అంటే సరైన స్కీములు అందక. మళ్ళీ అక్కడ కర్ణాటకలో ఉన్న సోకో లీడర్ని అడిగితే లేదు స్కీమ్ల మీద మీరు క్వశ్చన్ చేయొద్దు, అందరికి అందిన స్కీమ్ అని చెప్పి మాట్లాడి 2800 ఫార్మర్లు, ఏం తక్కువ మాట కాదు. దాని మీద వీడియో ఏది? సరే వదిలేసాయి. రీసెంట్ ఇష్యూ మీద మాట్లాడదాం. బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ టైం నడుస్తుంది. ఎలక్షన్స్ టైంలో పెద్ద ధమ్కీలు. అక్కడున్న యూత్ లీడర్లు ఏమంటారు అంటే, ఇండియాని పట్టుకొని, ఇండియా నువ్వు కానీ మా బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే, అంటే బేసిక్ గా మనం చేయరు, బట్ వాళ్ళు చేస్తే మీ ఇండియాలో 7 sisters ఏవైతే ఉన్నారో, ఈస్ట్ సైడ్ మనకి 7 places ఉంటాయి కదా, వాటిని 7 sisters అని పిలుస్తారు, దాన్ని ఇండియా నుంచి సపరేట్ చేసేస్తామంట. అలా మాట మాట్లాడినాడు. దీని గురించి వీడియో ఏది? బంగ్లాదేశ్ లో హిందూస్ ని కొట్టి సంపి నడి రోడ్డు మీద చెట్టు పట్టి ఉరేసి కాల్ చేసిర్రు, ఆడపిల్లల్ని ఓపెన్ గా రోడ్ల మీద రేపులు చేసిర్రు. ఇదే ఇష్యూ ఇక్కడ అయిందనుకో, మణిపూర్ అట్లాంటివి, మణిపూర్ ఈజ్ బర్నింగ్. కానీ ఇప్పుడు అడుగుతున్నా, బంగ్లాదేశ్ ఈజ్ బర్నింగ్ అనే వీడియో ఏది?
మళ్ళీ ఇప్పుడు సేమ్ బ్యాక్ టు కర్ణాటక వద్దాం. సిటీ క్లీనింగ్ కోసం కొన్ని క్లీనింగ్ ట్రక్స్ ని కొనుక్కోవచ్చు. బేసిక్ గా కొనుక్కోవడానికి కొన్ని సో అండ్ సో క్రోడ్స్ ఖర్చు అవుతాయి. బట్ కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది, ఆ సో కాల్డ్ క్లీనింగ్ దాంట్లో కూడా ఎట్లా మనీ తీయాలా, ఏం సంగతి, ఏం కథ, ఎందుకు చేసినా తెలియదు. బట్ 10 రూపాయలతో పోయే సొమ్ముకి వీళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఓవరాల్ అలిగేషన్ ఏంటంటే కరప్షన్ చేయడానికే ఈ పని చేసిర్రు. సింపుల్ గా ట్రక్కులు కొని సిటీని క్లీన్ చేసుకుంటే అయిపోయేది. బట్ ఆ ట్రక్లని రెంట్కి తీసుకొని కొన్ని 10 రెట్ల పైసలు ఖర్చు పెట్టారు దాని మీద. దీని గురించి వీడియో ఏది అడుగుతున్నా, దీని గురించి వీడియో ఏది? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ దగ్గర పోదాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎస్ఐఆర్ అవ్వద్దు 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 అని అంతగానం రొల్లి పెట్టింది. 58 లక్షల ఫేక్ ఓటర్స్ బయట పడ్డారు. వాళ్ళందరినీ పంపించేస్తుంది, వెళ్ళిపోర్రా మీరు అని చెప్పేసి. ఓట్ చోరీ మీద ఎగవాడి వీడియోలు చేసిన వీళ్ళు ఈ ఫేక్ ఓటరు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వీడియో ఏది? కొంతమంది జర్నలిస్ట్ ఉంటారు ఇప్పుడు చిల్లర చిచోరా సంబంధం లేని గొడవని తీసుకొని క్యాస్ట్ గొడవకు జాయిన్ చేస్తారు ఏపీలో. సో ఏపీలో క్యాస్ట్ ఎలా ఉంది, క్యాస్ట్ గొడవలు ఇట్లుంది, క్యాస్ట్ గొడవలు అట్లుంది అని చెప్పి మాట్లాడే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కక ముందు సోకో లీడర్ ఎవరైతే ఉండేనో క్యాస్ట్ గొడవలు అయ్యేది ఆ పలానా ఏరియాలో పిఠాపురంలో. మళ్ళీ ఈ వీడియోస్ ఏవిలవి పిఠాపురం టైంలో సరే వదిలేసే పాతది 2023 కంటే ముందు ముచ్చడం మనకి ఎందుకని అనుకుందాం. కానీ క్యాస్ట్ గొడవ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ క్యాస్ట్ గొడవ అయినా మాట్లాడే వీళ్ళు, దాని మీద వీడియోలు చేసేటోళ్ళు వీళ్ళు తమిళనాడులో ఇద్దరు యంగ్స్టర్స్ లవ్ చేసుకుంటారు అని చెప్పేసి ఆ అబ్బాయిది లోవర్ క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళని ఓపెన్ గా మర్డర్ చేస్తారు. మళ్ళీ దాని మీద వీడియో ఏది? నీకు హిపోక్రసీ ఇప్పటికీ అర్థమైపోవాలి. వీళ్ళు ఎంత సెలెక్టివ్ గా వీడియోలు చేస్తారు. మళ్ళీ అన్బయాస్డ్, అరే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను జస్ట్ చెప్తూ ఉంటాను, నువ్వు వింటూ ఉండు. ఇప్పుడు సెలెక్టివ్ గా క్యాస్ట్ గొడవల మీద వీడియోలు చేసేటోళ్ళు వీళ్ళు. అని ఇప్పుడు చిన్మయ శ్రీపదకు సపోర్ట్ చేశారు కదా, ఉమెన్ మీద ఎట్లయితే ఉమెన్ మీద రేపు అత్యాచారాలు, రేపులు, అసాల్ట్లు, ఫిజికల్ అసాల్ట్లు ఎక్కువైతని చెప్పేసి ఇంతగానో మాట్లాడి ఇంత ఫుల్ ఫ్లెడ్జ్ గా సో కాల్ మేము సొఫిస్టికేటెడ్, మేము లిబరల్స్ అని చెప్పి ఫెమినిజం సపోర్ట్ చేసే వీళ్ళు ఒక ముస్లిం పర్సన్ వాళ్ళ వైఫ్ హిజాబ్ వేసుకోకుండా వాళ్ళ అత్తగారి నుండి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందని చెప్పేసి వైఫ్ ని మర్డర్ చేస్తాడు. వైఫ్ అనే కాదు, వైఫ్ తో పాటు పిల్లల్ని కూడా మర్డర్ చేస్తాడు, ముగ్గురిని ఒక్కోడు. ఎందుకంటే హిజాబ్ వేసుకోలేనందుకు, బుర్కా వేసుకోలేనందుకు. ఇది దీని మీద వీడియో ఏది? సరే ఇవన్నీ వదిలేసాయి, ఇవన్నీ వదిలే ఓకే. ఆ దేశంలో అట్లా అయింది, ఆ దేశం చూసి నేర్చుకోవాలి, మనం జపాన్ని చూసి నేర్చుకోవాలి, చైనాని చూసి నేర్చుకోవాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వీళ్ళు యుఏఈలో, సుడాన్లో కొన్ని లక్షల మందిని చంపేశారు, లక్షల మందిని. అది ఏం గొడవ ఏంది ఎవరు తెలియదు, కానీ అక్కడ చనిపోయింది ముస్లిమ్స్. మళ్ళీ దాని మీద వీళ్ళ వీడియో ఏది? సరే వదిలేసాయి. నైజీరియాలో క్రిస్టియన్స్ ని మ్యాస్ మర్డర్ చేశారు. ఎవరు? రాడికల్ ఇస్లాం ఫాలో అయ్యేటోళ్ళు. మళ్ళీ దాని మీద వీళ్ళ వీడియో ఏది? వీళ్ళ వీడియోనే కాదు, మీరు ఫాలో అయ్యే సోకోల్డ్ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మీ క్రిస్టియన్స్ అడుగుతున్నా, అక్కడ చనిపోయిన క్రిస్టియన్సే, ముస్లిమ్స్ కూడా అదే అడుగుతున్నా. సుడాన్ లో 4 లక్షల పైగా ముస్లిం చనిపోయారు. మీరు మీ ముల్లాగాన్లో అడుగుర్రి ఎందుకు చంపారు, ఏం సంగతి అని. అండ్ దాని మీద వీడియో ఏది అది అడుగుతున్నా. సరే ఇవన్నీ కాదు, రీసెంట్ ఎగ్జాంపుల్ తీసాం. రీసెంట్ ఎగ్జాంపుల్ ఈ తమిళనాడులో కార్తీక దీపం ఇష్యూ మనకు తెలుసు. గుట్ట మీద కొన్ని సెంచరీస్ నుండి చేసుకునే సెలబ్రేషన్ పాటించే పద్ధతి, దాన్ని అడ్డుకోవడానికి అపీస్మెంట్ పాలిటిక్స్ మీద ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి డిఎంకే గవర్నమెంట్ తమిళనాడులో జడ్జిమెంట్ ఇచ్చేసిండు. హిందువులు ఇది సెంచరీస్ నుంచి ఫాలో అయ్యేది, మీరు పోయి దీపం పెట్టుకోరని. అక్కడ ఉన్న లోకల్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా అరే మాకు ప్రాబ్లమే లేదు, మీరు పోయి దీపం వెలిగించుకోర్రి అని అంటున్నారు. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఆ జడ్జి ఇచ్చిన డిసిజన్ రాంగ్ అని చెప్పి సుప్రీంకోర్టు అప్పీల్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఆ జడ్జిని తీసేయమని అప్పీల్ చేశారు. ఇప్పుడు తమిళనాడులో ఇది కనబడదా? అడుగుతున్నా, కనబడదా? సో దాని మీద వీళ్ళ వీడియో ఏది? నువ్వు అడగొచ్చు, బ్రో అది హిందువుల మ్యాటర్, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు దాని మీద, వీళ్ళు మాట్లాడరు నీకు తెలుసు కదా అని. వీళ్ళు ఓపెన్ గా చెప్తారు, మేము అన్బయాస్డ్ పర్స్పెక్టివ్స్ ఆర్ ఎల్స్ అన్బయాస్డ్ జర్నలిజం చేస్తారు. ఇది ఎక్కడ అన్బయాస్డ్ కనిపిస్తుంది నీకు? ఇక్కడ అన్బయాస్డ్ కనిపిస్తుంది. ఇది కంప్లీట్ బయాస్డ్, కంప్లీట్ హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్క కనిపించుండొచ్చు నీకు ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు బ్యాక్ టు ఫస్ట్ పాయింట్ కి వెళ్దాం. కేరళలో మేయర్ ఎలక్షన్స్ కి బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. సో బీజేపీ క్యాండిడేట్ గెలిచిన తర్వాత కేరళలో సిపిఐఎం కార్యకర్తలు ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేసిర్రో వాళ్ళ ఇంటి మీదకి కత్తులు, రాళ్లతో అటాక్ చేసిర్రు. లెఫ్ట్ లాబీ లీడర్లే చేసిర్రు ఇది. దాని గురించి వీళ్ళ వీడియో ఏది? ఇప్పుడు నిజంగా భారతదేశం మీద అంత కన్సర్న్ ఉన్నోళ్ళు తులసి చంద్ ఏమంటది, మోడీ ఉన్న సెక్యూరిటీస్ ఉన్నా అంటది. మళ్ళీ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినాక వెస్ట్ బెంగాల్లో 800 పైగా బాంబులు దొరికినాయి, 800+ బాంబ్స్ వెస్ట్ బెంగాల్లో. దాని మీద వీడియో ఏది? చేసిందా? చేయలేదు. సో మీకు ఈ మ్యాటర్తో మీకు అర్థమైపోవాలి ఇప్పటికి ఏ రేంజ్ ఆఫ్ హిపోక్రసీ, ఏ రేంజ్ ఆఫ్ సెలెక్టివ్ వీడియోస్ చేస్తారో వీళ్ళు. అర్థమైందా?
ఎట్లా అంటే వాళ్ళ పీపుల్ హర్ట్ అవుతున్నారు, వాళ్ళ పీపుల్ టార్గెట్ అవుతారు, వాళ్ళ పీపుల్ కి డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు దాని మీద వీడియో చేయరు. బట్ అదే వీళ్ళ పీపుల్ కి ఏదైనా క్రెడిట్ వస్తుంది, వీళ్ళ పీపుల్ ని మెచ్చుకుంటారు, వీళ్ళ పీపుల్ ని హైలైట్ చేసుకోవచ్చు, వీళ్ళ పీపుల్ హైప్ ఇచ్చుకోవచ్చు అనుకున్నప్పుడు దాని మీద వీడియోలు చేస్తారు. వెస్ట్ బెంగాల్ గురించి నేను ఇప్పుడు వరకు చూడలే ఈ లెఫ్ట్ లాబీ వీడియోలు చేయంగా. ఆడ ఏ రేంజ్ ఆఫ్ అరాచకాలు అయితే మన అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ చెయ్యరు. తమిళనాడు మీద చేయరు, కేరళలో సిపిఐఎం లీడర్స్ అటాకులు చేస్తే చేయరు. బట్ అక్కడ ఎక్కడనో యూనివర్సిటీలో ఎవడో మేయర్ అయ్యి జస్ట్ జవహర్లాల్ నెహ్రూ పేరెత్తితే చాలు, వాని మీద ఒక 20 నిమిషాలు వీడియోలు చేస్తారు. అవసరమే లేదు. మేయర్ అయితే మనకి ఏం సంబంధం, మనకి ఏ యాంగిల్లో ఉపయోగపడతారు మీరు చెప్పరు, కామన్ పీపుల్ మిమ్మల్ని అడుగుతున్నాం. సో అదనమాట ఇలా సో కాల్డ్ వే ఆఫ్ సెలెక్టివ్ వీడియోస్ చేయడం ఏవైతే ఉంటుందో క్లియర్ కట్గా ఈ వీడియోతో ఎక్స్పోజ్ అయ్యిందా, ఆల్ గుడ్. వీడియో స్టార్టింగ్ లో చెప్పినా గుడ్ న్యూస్ ఒకటి ఉందని చెప్పేసి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఏదో న్యూస్ వినడానికి వస్తుంది ఏంటంటే ఈ సో కాల్డ్ లెఫ్ట్ లాబీ నుంచి 2 జర్నలిస్టులు పేరెంట్స్ అవుతున్నారంట. ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ తెలియదు. ఓకే, బట్ న్యూస్ ఈస్ దట్ 2 జర్నలిస్టులు దే ఆర్ అబౌట్ టు గెట్ ఏ బేబీ ఆర్ ఎల్స్ పేరెంట్స్ అవుతారు బేసికల్గా. ఓకే, సో నేను ఏమంటే మన ఫైట్ అయ్యేది అయితేనే ఉంటుంది. ఓకే, బట్ కంగ్రాచులేషన్స్. ఎలాగో మీరు ఈ సో కాల్డ్ దేశానికి ఒక ట్రూ ఇండియన్ లెక్క ఉండలేకపోయారు ఇప్పటికి ఆనెస్ట్గా. ఓకే, అండ్ ఒకటి రాసి పెట్టుకో, ఈ దేశానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్కడు నాశనమే అయ్యిండు కానీ గ్రో కాలేడు. సో ఈ దేశానికి వ్యతిరేకం అవుతున్నావు, అలాంటి శక్తులకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటేనే నువ్వు ఎంతో పాపం చుట్టుకుంటున్నట్టు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, అనాలని లేదు కానీ దేర్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ కర్మ. నీ కర్మ లిమిట్ క్రాస్ కానికుండా చూసుకోండి. బికాస్ దేవుడు ఎప్పుడు ఎట్లా శిక్షిస్తాడో తెలియదు. మనం చేసిన కర్మ మన పిల్లలకు కూడా పోవచ్చు, మన పిల్లలు బలవుతారు. సో ఆ థింగ్ మైండ్ లో పెట్టుకొని యూ గైస్ హ్యావ్ ఏ ఈక్వల్ రైట్ టు క్వశ్చన్ ఏదో ఒకటి. బట్ దేశ వ్యతిరేక శక్తులకి అనుకూలంగా మాట్లాడడం చాలా రాంగ్. అదొక పెద్ద పాపం కూడా. మీ పాపం కుండ నిండితే ఆబ్వియస్లీ మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బలవుతారు, కర్మ వాళ్ళకి చుట్టుకుంటారు. ఇది మైండ్ లో పెట్టుకొని యూ బెటర్ ట్రై టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్స్ ఆర్ ఎల్స్ యువర్ వీడియో స్టైల్. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, బీ అ గుడ్ పేరెంట్. అండ్ యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కుదిరినంత వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ వేసుకో. కుదిరితే సూపర్ చాట్ వేయరా, ఇక్కడ కింద సూపర్ చాట్ అని ఉంటుంది, అంటే పైసలు పంపచ్చు నువ్వు నాకు. పైసలు పంపు. బాయ్.